నేను నిన్నులా రమ్మన్నాను నువ్వు నీతో పాటు మూడు లడ్డు తీసుకొచ్చావే ఏ మొదలు వస్తే నీ చెయ్యి మగధీర సినిమాని ఆకాశానికి భూమికి మధ్యలో చూపించబోతున్నాను. ఐ లైక్ ఇట్. అరే తమ్ముడు, మేనేజర్ రికమెండ్ చేసింది నిన్నే కదా ఉదయం. డైరెక్ట్ గా వచ్చేమ్మా, అద్భుతమైన క్యారెక్టర్, మళ్ళీ జబర్దస్త్ చిరస్థాయిలో నిలిచిపోతావు. చెప్పానా జబర్దస్త్ లో చిరస్థాయిలో నిలిచిపోతావని. స్టార్టింగ్ ఎంట్రీ అదిరిపోయింది. పైకి రా. మనం మగధీర సినిమా తీయబోతున్నాం. నేను యాక్షన్ అప్పుడు నువ్వు వెళ్ళి క్లాప్ కొట్టాలి. ఏదో సరే ఎలా కొడతా క్లాప్ వస్తుంది. ఒకసారి క్లాప్ ఎలా కొడతా కొట్టు. మన హీరో గారిని పిలిపించండి. గుర్తుందిగా డైలాగు? మహారాణి ఆ చున్నీని తీసుకొచ్చి మీ రాజ గౌరవాన్ని మీ పరువుని కాపాడతా. రెడీ? తెలుసుగా? మహారాణి ఆ చున్నీని తీసుకొచ్చి మీ పరువుని కాపాడతాను, రాజ గౌరవాన్ని కాపాడతాను. అద్భుతంగా చెప్పాలా. 2-3 జర్కులు ఇచ్చి తిప్పాలి బాడీ. సూపర్. అదేది మాన్సింగ్ అని పిలిపించండి. రణవీర్ బిల్లాని పంపించండి. అద్భుతమైన డైలాగ్. మాన్సింగ్ ఆ చున్నీని తీసుకొచ్చి మహారాణిని సొంతం చేసుకొని చెప్పాలి. షేర్ మార్కెట్ కి సంబంధం లేదు కానీ నేను చెప్పించే. నువ్వు డైలాగ్ గుర్తుందిగా? ఆ చున్నీ తీసుకొని వచ్చి మహారాణి పరువు నేను కాపాడతానని చెప్పాలి. అక్కడే ఉంటుంది చున్నీ. రెడీ? కెమెరా యాక్షన్. స్టార్ట్ మ్యూజిక్. కమాన్ బైరవా, తీసుకోవాలి చున్నీ. తిరిగిపోయాడు మనిషి. కమాన్, కెమెరా వాళ్ళ మీద నీ మీద జూమ్ ఉంది. చున్నీ తీ. ఎప్పుడు రావద్దు. అయితే అవన్నీ డైలాగ్ లేవు. అది సున్ని తీయక ముందు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్పాను నిన్ను? అద్భుతమైన డ్యూయట్. మిత్రబిందాన్ని చూస్తారా? మిత్రబిందా ఖచ్చితంగా పచ్చడవుతారా? ఇద్దరి మధ్య ఒక సాంగ్. లారీ కింద పడ్డ నిమ్మకాయలాగా అయిపోతారా రే? అలా మెల్లగా తిరగట్టు. పట్టుకో. రెడీ? లేట్ చేయొద్దు. రెడీ? రెడీ మ్యూజిక్. నువ్వు ఆ నడువుని ఇలా తిప్పుతూ ఉంటే నేను క్లోజ్ లోకి వెళ్తా. అరే నరే, నాకు అర్థం కాదు. మొక్కలో భయం ఏంటరా? మిత్రబిందా అంటే హీరోయిన్ సొంతమైంది. హీరోయిన్ చూస్తే రొమాన్స్ రావాలరా, భయం కాదు. చూసారా ఏమన్నారు? రొమాన్స్ లేదంట. నీకు రారా? ఈడు దిష్టి దిష్టి గుమ్మడికాయ. మ్యూజిక్. సాగలేదురా చేరరా రషు
ఇంకా మనం ఆలస్యం చేయకుండా అద్భుతమైన ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో 40 years గా బ్రేక్ లేదు, ఆయనకి వాళ్ళని బ్రేక్ ఇవ్వబోతున్నాను. He is none other than షేర్ ఖాన్. కాలికేవి ఇప్పటికే సామాన్లు చాలా కదిలిపోయాయి. వేసుకుంటారా? వద్దొద్దు, పాత సామాన్లు అక్కడికి వేయాల్సిందే. శతద్రువ వంశం 100 మందిని చంపితే గాని చావాలని వీర వంశం. నీ కథ ఒట్టి మట్టి కథని నిరూపిస్తాను. మాన్ సింగ్ కూర్చొని ఎన్నైనా చెప్తారు రామ్ సింగ్. సినిమాలో ఇంట్రెస్ట్ తీసి 100 మందిని చంపితే గాని చావని వీరుడు. నీ కథ ఒట్టి బుర్ర కథ నిరూపిస్తాను. మాన్ సింగ్ One, 2, 3, action. 100 మందిని చంపితే కానీ ఒక వేరే సింహం కాదు రాస్క్రిపే. నెక్స్ట్ డీటెయిల్. వెన్ను చూపని వీరుల్ని ఎంచుకొని తిరుగు తిరుగు. నరేష్ నీ మీద బాగా కసి పెట్టుకున్నట్టున్నారా? రెడీ అయిపోతుంది సినిమా. మంచి అద్భుతమైన సీన్. అది ఎలా చెప్తే అలా అవుద్ది? 2 అడుగులు ముందుకేసి ఆయనకి చెప్పు. షేర్ ఖాన్ తిరిగి వెళ్ళు చెప్పు. ఇప్పుడు రెడీ. ఆడిని చూస్తేనే చచ్చిపోతావురా. ఆ బొక్క కూడా ఉంటే లెక్క ఏం తక్కువ ఎక్కువైపోతుంటది. రాజమౌళి ఫైటింగ్ నడవడం కష్టం, నాయన ఫైటింగ్ అంటాడు రా బాబు. మీ ఇద్దరికి ఫైట్. అరే రోలింగ్ యాక్షన్. కత్తి యుద్ధం అదిరిపోవాలి. రే జాగ్రత్త నరేష్. రెడీ కమాన్ యాక్షన్ ఫైట్. ఒక్కొక్కరిని చూస్తే నువ్వు వనుక్కొని సస్తావురా. లేక ఎక్కువైనా పర్లేదు, తక్కువగా కూడా చూసుకో. ఓకే రణదేవ్ బిల్లా ఫైట్ కమాన్. ముందుకు వెళ్తుంది. ఫైట్. చంపు మిత్రబిందాన్ని. ఆగుతారు నీకోసం పాపం. చంపు. సూపర్ అద్భుతమైన ఏడే
చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను ఇదంతా కళ నిజమైతే ఎంత బాగుండు. అమ్మా అమ్మా ఏమైంది బాబు? రాధ నా కళ్ళలోకి వచ్చిందమ్మా. కళ్ళలోకి వచ్చిందా? కల్లోకి రావటం ఏంట్రా? ఈ రోజు నీ పెళ్ళే కదరా? అవునరా. ఏమండి అలా నిల్చొని చూస్తారేమిటి? పంతులు గారిని పెళ్లి కూతురు పిలిపించండి. పంతులు గారు వచ్చేసాను ఆయన. ఆయన వధువరులు ఇద్దరు పేట్ల మీద కూర్చోండి. బాబు మంగళ ధారణ చేయి. ఓ మాంగళ్యం తంతునానేనా మౌజూన ఏతునే కంటే సదా సదా. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మమ్మల్ని ఆశీర్వదించండి. పిల్లల పాపలతో కలకాలం వర్ధిల్లండి. ఈ క్షణం కోసం నేను ఎన్ని యుగాల గురించి వెయిట్ చేస్తున్నా తెలుసా? చాలా హ్యాపీగా ఉంది. కాపురం కొత్త కాపురం ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం ఆలమగలు కట్టుకున్న అనురాగ గోపురం రాధా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు గోపి? ఏం చెప్పమంటావు? రాధా 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 ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు రాధా. చెప్పలేను గోపి, చెప్పలేను. అంటే నువ్వు పెళ్లి కాక ముందుకు ఏంటి ఇది? నన్ను క్షమించు గోపి, క్షమించు. నేను పెళ్లి కాకముందు రాజాబాబు అనే ఓ వ్యక్తిని మనసారా ప్రేమించాను గోపి, ప్రేమించాను. రాధా గతం గురించి మర్చిపో. నీ జీవితంలో నేను వెలుగు నింపుతాను. అవును రాధా. కాపురం కొత్త కాపురం ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం లేదు గోపి, లేదు. మళ్ళీ ఏమైంది రాధా? ఎంత మర్చిపోదాం అనుకున్నా రాజాబాబు యొక్క జ్ఞాపకాలు నా గుండెల్ని గుచ్చేస్తున్నాయి గోపి, గుచ్చేస్తున్నాయి. రాధా 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 అయితే ఓ పని చేయి. ఏమిటి గోపి? ఆ గోపి దగ్గరికి నేను తీసుకెళ్తా. గోపి కాదు, రాజాబాబు దగ్గరికి. రాజాబాబు రాజాబాబు ఆ రాజాబాబు దగ్గరికి నేను తీసుకెళ్తా. నీ చేత 3 ముళ్ళు వేయించుకున్న తర్వాత సమాజం ఒప్పుకుంటుందంటావా? సమాజం 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 ఆ సమాజం నాకు అక్కర్లేదు. నిన్ను పెళ్లి చేసి తీరుతాను. నిన్ను పెళ్లి చేస్తా, నీకు పెళ్లి చేస్తా. ఆ రాజాబాబు నిన్ను కలుపుతాను. పద. రాజాబాబు ఎవరు? రాధా. ఏవే నంగరాచి కప్పం కట్టుకునే అందగాని పెళ్లి చేసుకుంటానని ఇలాంటి లప్పంగాని తీసుకొస్తా. రాజాబాబు నన్ను ప్రేమించి వంచి మోసం చేసి పెళ్లి చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకోవచ్చు? రాజాబాబు రాధా నన్ను పెళ్లి చేసుకున్న మాట నిజం, కానీ మనసులో నువ్వే ఉన్నావు. అవును రాజాబాబు, ఇప్పటికీ నా గుండె నిన్నే కోరుకుంటుంది, నా కళ్ళు నిన్నే చూస్తున్నాయి రాజాబాబు. సరే రాధా, మర్చిపోవాలన్నా మరవలేనిది మన ప్రేమ. నిన్ను చూస్తుంటే నాకు ఒక స్నేహితుడు కనిపిస్తున్నా. థ్యాంక్ యూ. పద. మొదటి రాత్రి అయినా సరే కొడుకు కోడలు గుడికి వెళ్ళి వచ్చేసినట్టున్నారండి. బాబు కోడలు ఏదిరా? కోడలు వస్తున్నట్లుంది, నువ్వు వెళ్ళి హార్తపల్లిని తీసుకురావే. అలాగేనండి. కోడలు ఎక్కడరా? కోడలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం కాదు, నేనే దగ్గర నుంచి పంపించాను. బుద్ధుందిరా నీకు? దగ్గరుండి పంపించడానికి ఇదేమైనా పెంచుకున్న కుక్క పిల్ల కాదురా, నువ్వు కట్టుకున్న భార్యరా. ఇలాంటి వాడిని కన్నందుకు మనం కుమ్ములు కుమ్ములు చావాలి. పదండి వెళ్ళిపోతాం. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా. 5 సంవత్సరాల తర్వాత రాధా రాధా గోపి అడిగెట్టేశాడా? రాజాబాబు ఇక్కడ. రాజాబాబు నన్ను మోసం చేశాడు గోపి, మోసం చేశాడు. 2 నెలల క్రితం క్యాంప్ కని వెళ్ళిన వ్యక్తి 5 సంవత్సరాలైనా ఇంతవరకు రాలేదు గోపి, రాలేదు. 2 నెలల క్రితం వెళ్ళి 5 ఏళ్ళైందా? చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఈ పసివాడి మొహం చూసి వాడిని నీ చేతిలో పెట్టి చచ్చిపోదామని నీ దగ్గరకు వచ్చాను గోపి. రాధా, ఈ గోపి చచ్చిపోయాడు అనుకున్నావా? గోపి గోపి ఈ
సమాజం ఏమనుకుంటుందో ఏమో గోపి. సమాజం 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 ఆ సమాజంతో నాకు పని లేదు, నువ్వే కావా. అమ్మా నాన్న ఎవరొచ్చా చూడండి. పాపిస్తానా మళ్ళీ ఏం మొహం పుచ్చుకొని వచ్చావు నువ్వు ఇక్కడికి? అమ్మా రాదని ఒక్క మాట అంటే నేను ఊరుకోను. బాబు ఇదిగో మీ నాన్నమ్మ, ఇదిగో మీ తాతయ్య. ఎవరికో పుట్టిన పిల్లని తీసుకొచ్చి నాయనమ్మ తాతయ్య అంటే సిగ్గులేదురా నీకు? ఏమైనా బుద్ధుందా? ఇంకా వీడితో మాట్లాడి మన వల్ల కాదు. పదండి పదండి పదండి. చాలు గోపి, ఇప్పటికే నా వల్ల నువ్వు పడ్డ అవమానాలు చాలు. నేను వెళ్ళిపోతాను గోపి, వెళ్ళిపోతాను. రాధా 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 నీకు అండగా ఉంటా, నీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను రాధా. కాపురం కొత్త కాపురం ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం రాధా రాజాబాబు వచ్చాడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు రాజాబాబు? వ్యాపార నిమిత్తం వాడలో వెళ్ళా. వాడికి ప్రమాదం గురవడంతో సమాచార వ్యవస్థ దెబ్బతిని ఉత్తరం రాయలేకపోయా. సమాచార వ్యవస్థ అయినా నీలాంటి స్నేహితుడు దేవుడిచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వాడు బాధయుడు. ఇప్పుడు నా భార్యని ఇంటిలో పెట్టి కాపాడేవు చూడు, నీ గొప్పతనానికి దాసో. కమాండ్ రాధా. వస్తాను గోపి, వెళ్ళు రాధా. కొడుకు తీసుకెళ్ళడా? ఒరే గోపి, ఇందాకేదో ఆవేశంలో అన్నాం కానీ ఆలోచించిన తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయమే సరైనది అనిపించిందిరా. మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి. ఎవరికో పుట్టిన బిడ్డని నువ్వు తండ్రిగా అంగీకరించావు చూడు. నువ్వు నా కొడుకైనందుకు నాకు గర్వంగా ఉందిరా, గర్వంగా ఉంది. ఏడి నా మనవుని పిలువురా. ఇంకెక్కడి కోడలు ఇక్కడికి మనవాడు, ఇద్దరు వెళ్ళిపోయారు. రాజాబాబు ఎక్కడికి వెళ్ళిపోయారా? వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోయారు. వెళ్ళాలి చోటికి పంపించారు. అదే చేత మమ్మల్ని ఇద్దరిని కాశీకి పంపించేరా. నువ్వు చేసిన పనికి సంఘంలో ఎలా బతకగలరా? దౌర్భాగ్యుడా. 25 సంవత్సరాల తరువాత చుక్కల తోటలు ఎక్కడున్నావో పక్కకు రావే మరు పువ్వా. గోపి ఎవరు? నేను గోపి, నీ రాధని. రాధా? ఇతనెవరు? నా కొడుకు గోపి, నా కొడుకు. మరి రాజాబాబు ఎక్కడ? రాజాబాబు నన్ను మోసం చేశాడు గోపి, మోసం చేశాడు. కాశీకి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ వీడి భవిష్యత్తు గుర్తొచ్చి వీడిని చేతిలో పెట్టి కాశీలో కలిసిపోదామని దాకా వచ్చాను గోపి, వచ్చాను. నేను లోపలికి వెళ్ళి చదువుకో. మంచి బక్రా లాగా. ఇంతటితో నా పని పూర్తయింది, వస్తాను గోపి. రాధా గోపి నీకు తోడుగా నేనుంటా. వద్దు గోపి, వద్దు. సమాజం ఏమనుకుంటుందో ఏమో గోపి. సమాజం సమాజం సమాజం. రాధా నీకు కొత్త జీవితాన్ని నేను ప్రసాదిస్తా. కాపురం కొత్త కాపురం ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం. రాజాబాబు, ఇన్ని రోజులు ఏమైపోయావు రాజాబాబు, ఏమైపోయావు? రాధా నీకు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు వేయాల్సి. రాజాబాబు ఏం జరిగింది? నాకు క్యాన్సర్. రాజాబాబు నేను ఎక్కువ కాలం బతకను. ఈ వయసులో నీ తోడు నాకు చాలా అవసరం. గోపి, రాజాబాబు వచ్చాడు. నీలాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టం. వెళ్ళమంటావా గోపి? వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. నేను ప్రేమించిన అమ్మాయిని వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరు? మీరు వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. నేనెవరో తెలుసా? పోరా నీ ఎంకమ్మ. వాచ్ ఇట్.
సారీ బాబు, ఇప్పుడు గుర్తుపట్టాను. క్లోజప్ అర్థం కాలేదు. ఇంతకు డైరెక్టర్ కదా. తప్పు నాది కాదు సార్. లాస్ట్ స్కిట్ లో ఎంకరేజ్ చేయడం వల్ల చేశాను కానీ. బాగా చేసావు. నిన్న ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు తెలుసు. సుధాకర్ కి జలస్ వచ్చింది నీ డాన్స్ చూసి భాస్కర్. ఈ సినిమాకి హీరో నువ్వా నేనా? మీరే సార్. మరి దాంతో డాన్స్ చేసేయండి. అంటే ఓపెనింగ్ కదా, ఇంట్రడక్షన్ బాగుంటదని. డైరెక్టర్ ముందు వస్తారా హీరో ముందు వస్తాడా? డైరెక్టర్ ముందు వస్తాడు. మళ్ళీ తర్వాత వచ్చావేంటి? అంటే బిల్డప్ 30 సంవత్సరాలుగా 30 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాను. మూసుకొని నేను చెప్పినట్టు విను. ఓకే బాబు, బాబులకే బాబు. ఆ బాబు ఎవరు సార్? మా బాబు. ఓకే సార్, కథలోకి వెళ్ళిపోతాం సార్. సినిమా ఓపెన్ చేయగానే హీరో గుర్రం మీద పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఓకే. 6 అడుగుల ఆజానుభావుడు గుర్రం మీద వస్తుంటే ఎలా ఉంటుంది? 5 అడుగుల హీరో గుర్రం మీద వస్తుంటే ఎలా ఉంటుంది? వద్దు సార్, 4 అడుగులు ఉంటే సరిపోద్ది సార్. ఈ సినిమాలో ఒకే ఒక డైలాగ్ సినిమా నుంచో పెడతా సార్. ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు 30 పేజీల డైలాగులు మీరు అనర్గళంగా చెప్తే ఉంటుంది సార్. కార్ తీరా. జోకు జోకు జోకు. జోక్ సార్, సీరియస్. అంటే కావాలి నా గురించి తెలుసుకొని రాసావు కదా. 20 పేజీల డైలాగ్. డీజిల్ ఉందా కార్లో? ఒకే ఒక సింగిల్ లైన్ సార్. చెప్పు బాగుంటుంది ఇది, చెప్పు బాగుంటుంది ఇది. సార్ ప్రొడక్షన్ టీ తీసుకుంటాం. ప్రొడక్షన్ ఎవడాడు? ప్రొడక్షన్ సార్. ఈ సినిమాకి హీరో నేనా వాడా? మీరే సార్. స్పెట్స్ ఇది సార్ మీరు స్పెట్స్ పెట్టుకున్నారు, తీసేసారా? రెండింటికి పెద్ద తేడా కనిపించపోయేసరికి డౌట్ వచ్చింది. నా గురించి మాట్లాడకు. అంటే సార్ నాకు విషయం అర్థం కాదు. ఇది ఇది అంటే సార్ షారుఖ్, సల్మాన్, సుధాకర్. ఎస్ ఎస్ ఎస్. హీరోయిన్ ఎక్కడా? హీరోయిన్ అల్లరి అల్లరి చూపులతో ఒక కిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. ఎవరి అమ్మాయి? హీరోయిన్ సార్. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఎందానగర్ గడ్డ. లోకల్ ఆర్టిస్ట్ నాకు నచ్చని చెప్పాను కదా, చెప్పాను కదా. ఆయనకి లోకల్ ఆర్టిస్ట్ అంటే పడట్లేదు, నా పరువు నిలబ. అర్థమైంది. షారుఖ్, సల్మాన్, సుధాకర్. యా యా. దీనికన్నా ముందు ఒక్క సీన్ ఉంది సార్, అది చేసేద్దాం. చాలా సింపుల్ డైలాగ్. ఒక్క నిమిషం, మా ముహూర్తం చూస్తున్నాడు. ఈ సీన్ ముందు ముహూర్తం చూడండి, అది ఇంపార్టెంట్. తొక్కలో షూటింగ్ ఏమైతే పర్లేదు. రావు కాలం వెళ్ళిపోయింది, స్టార్ట్ చేయండి. ఈ సీన్ ఒక్క నిమిషం. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వస్తా సార్. థియేటర్ నుంచి ఒక్కడి కదులుతోటి కనీసం సమోసా టీ తాడని కూడా ఎవడాలి. డైలాగ్ అలాంటి డైలాగ్. వీడొచ్చినా వాడొచ్చినా ఎవడొచ్చినా గొడవ వచ్చినా ముందు నేనుంటా. రే కొట్టేటప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ చూస్తావేమో, నేను ప్లే గ్రౌండ్ చూస్తా. టేక్ చెప్పు. రెడీ రెడీ. డైలాగ్ చెప్పు. వాడొచ్చినా వీడొచ్చినా వీడొచ్చినా వాడొచ్చినా ఎవడొచ్చినా ఏ గొడవ వచ్చినా. ఈ తర్వాత చెప్పుకోవచ్చు ఈ సీన్ ని. అయితే ఈ సీన్ లోకి వెళ్ళిపోతాం సార్. 5 సంవత్సరాల తర్వాత ఆయన నీ ముందు నీ పెళ్లికి వచ్చి నీ పెళ్లి ఆర్కెస్ట్రాలో పాట పాడుతున్నాడు. ఆయన ప్రేమను వ్యక్తం చేస్తాడు. నువ్వు వెళ్ళి రమేష్ ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసేది ఇప్పుడు ఐ లవ్ చెప్పేది ఇలా ఇలా అని. 1 2 3 మ్యూజిక్. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే. వావ్. రమేష్ 6 సంవత్సరాల క్రితం నువ్వు వదిలేసి పోయిన తర్వాత చెట్టనక గుట్టనక రాయనక రప్పనక ఎండనక వాననక నీకోసం ఎదురు చూసి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆర్కెస్ట్రా ద్వారా నీ ప్రేమని నాకు వ్యక్తం చేయడానికి వచ్చావా రమేష్? ఇన్నాళ్ళు ఏం చేసావు రమేష్? ఏం చేసావు రమేష్? ఎక్కడికి వెళ్ళావు రమేష్? ఎక్కడికి వెళ్ళావు? బా ఎక్స్ట్రాడినరీ సీన్. ఈ సీన్ చాలు సార్ సినిమాని 100 days తీసుకెళ్ళాలి. ఏమైంది సార్? లోకల్ ఆర్టిస్ట్ ఫీల్ కదా, ఫీల్ ఏది ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ డైలాగ్ లో ఇన్వాల్వ్ అని చెప్పాలి, అప్పుడే ఉప్పుకొస్తుంది. వన్ మోర్ టేక్ చేద్దాం. యా. వాడికి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో చూపించాలి, లోకల్ అంటే ఎలా ఉంటుందో చూపించాలి. ఇది చూడు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తర్వాత మీరు. 1 2 3 యాక్షన్. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి ఇది దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినాయంట.
6 సంవత్సరాల క్రితం ప్రేమిస్తే ఇప్పుడు వచ్చి పాతల పల్లకి అని నా ప్రేమ వ్యక్తపరుస్తున్నావు. ప్రేమను వ్యక్తపరుస్తున్నావు. లోకల్ లోకల్ కొట 6 సంవత్సరాలు ఏం చేసినావు? బాంబే ఓ పని చేయకపోయినావురా? మంచిగా పిల్లలు అయినాక పిల్లలు ఎత్తుకొని ఉంటే చూడు అప్పుడు పాట వాడినావు. నా బిడ్డ పెళ్ళుంటే చూడు అప్పుడే పాట వాడినవురా. నువ్వు పోయినాక ఎండానక వానక చెట్టనక చేమనక అని బతికినారా? ఏంటమ్మా నువ్వు యాక్షన్ కొంచెం కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు సార్ సార్ ఇంకో టేక్ చేద్దాం. చూడటానికి వేరు రెడీ వన్ మోర్ టేక్. ఎవరమ్మాయి నువ్వు మాట్లాడావు కదా? లోకల్ లోకల్ సార్ Local artist ఒక్క నిమిషం సార్. సార్ మీరు ప్రాంప్ట్ సాటిస్ఫై అని అడుగు హీరోని. హీరో కదా సార్, మీరు చూస్తున్నారు మానిటర్ లో ఏమైంది? నాకు బానే ఉంది కానీ మరి హీరో గారు సాటిస్ఫై. వద్దు సార్, బాగుంది, అద్భుతంగా వచ్చి. టేక్ వద్దా? సార్ ఇది టేక్ మళ్ళీ చేయకపోతే నేను సినిమా హీరోయిన్ గా చేయను సార్. అక్కర్లేదు, వెళ్ళిపో. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. టీ కావాలనా? సార్ వీడొచ్చినా వాడొచ్చినా ఇంటర్వెల్ బ్యాంక్ రెడీ రెడీ 1 2 3 బాబు యాక్షన్. వీడొచ్చినా వాడొచ్చినా ఎవడొచ్చినా ఇంక వన్ మోర్ ప్లీజ్. రెడీ. వీడొచ్చినా వాడొచ్చినా వీడొచ్చినా వాడొచ్చినా ఎవడొచ్చినా ఈ ఏరియాలో ఏ కూడా వచ్చినా ముందు నేను వస్తా. నువ్వు కొట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసుకొని కొడతావేమో, కానీ నేను ప్లే గ్రౌండ్ చూసుకొని కొడతా. నీ నువ్వు హీరో వారా మాటకు ముందు. షారూక్, సల్మాన్, సుధాకర్. వీళ్ళందరూ లివే సెట్ చేసావు కదా మొత్తం. సార్ ప్రామిస్ సార్. బాంబే సార్ లోకల్ సార్ నెక్స్ట్ సీన్ వెళ్ళిపోతారండి సార్. సార్ గిటార్ వాయించి హీరోయిన్ కోసం ఊర్లో ఎంటర్ అయ్యారు. అద్భుతమైన సీన్. రెడీ 1 2 3 మట వేసుకుని కూర్చుంటున్నారండి సార్. రెడీ 1 2 3 మ్యూజిక్. ఎంత గలీజ్ ఎలా ఉంది సార్? గజ్జకొక్క గోక్కుంటా చూసావా? 30 years ఇండస్ట్రీ ఇక్కడ. మీరు 30 years బ్యాక్ ఉన్నారు, ఫ్రంట్ కి రమ్మని అంటున్నా. సాంగ్ పెట్టు. మ్యూజిక్. భాస్కర్ సార్ అది ఎవరు అరేంజ్ చేశారు? ట్రాలీ సార్. మీరు కొంచెం వయసే స్లిప్ అయ్యారు కానీ ట్రాలీ నాకు తెలుసు, మొత్తం ప్లాన్ గా జరుగుతుంది ఇక్కడ. బాంబే ఆర్టిస్ట్ ఇక్కడ, నువ్వు లోకల్ ఆర్టిస్ట్. లోకల్ డైరెక్ట్. ఇందాక ఆ సీన్ మిగిలిపోయా డైలాగ్ రోజా గారు కూడా కంటస్థ పెట్టేసి. సరే రెడీ. 1 2 3 యాక్షన్. వాడొచ్చినా వీడొచ్చినా ఎవడొచ్చినా. థ్యాంక్ యూ. వాడొచ్చినా వీడొచ్చినా లోకల్లో ఎవడొచ్చినా వాడు కొడతాయంటే అన్నారు సార్. ఎమోషన్ ఫీల్ అయి కొట్టారు సార్. అసలు ముహూర్తం చూడకుండా మీరు డైలాగ్ చేయడం పెద్ద తప్పు. ముహూర్తం ముహూర్తం. ఇలా తిరగండి సార్. మామూలు సీన్ కదా సార్, సినిమా నుంచే పెట్టేసి. మీ అన్నయ్య వచ్చి ఇంటికి వచ్చి అడుగుతారు, మీరు 10 మంది రౌడీలు కొట్టారు. మీరు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే బాంబేలో మీరు ఏం చేస్తున్నారో తెలియకూడదు, అట్ ద సేమ్ టైం అన్నదమ్ముల అనుబంధం తెలియదు. ఓకే రెడీ చెప్పానయ్యా. నువ్వు కొట్టినవి మామూలు దెబ్బలు కాదు, నాడి నరము కలగలిసి కొట్టిన దెబ్బలు. చెప్పు, బాంబేలో ఏం చేస్తుండేవాడివి? చెప్పు చెప్పు చెప్పు. టైట్ మోషన్ అవుతూ బాత్రూంలో ఇబ్బంది పడినట్టుంది. రెడీ చెప్పండి, బాంబేలో నువ్వేం చేస్తుండేవాడు? ఏం ఎమోషన్ రా. అలా కంటిన్యూ. బాబు బాబులకే బాబు. బాబు బాబులకే బాబు. సరే సార్, నెక్స్ట్ సీన్ వెళ్ళిపోతాం. టీవీ తీసుకురండి అమ్మా. సార్ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పుడు రాని సీన్ సార్. టీవీలో మీ అమ్మ చూస్తుంది. పనికి రాకుండా పోయిన నా కొడుకు ప్రయోజకుడై సినిమాలో హీరో అయ్యారు. ఇక్కడ సీన్ ఏంటంటే సినిమాలో మీ అమ్మ చచ్చిపోయింది. ఓకే. సినిమాలో అమ్మ చచ్చిపోయింది కానీ అమ్మ బయట బతికే ఉంది. ఓకే. బతుకున్న అమ్మకి చచ్చిపోయిన అమ్మకి ఎక్స్ప్రెషన్ చూపించారు. నువ్వేం చెప్పకు, నాకు తెలుసు కదా. రెడీ 1 2 3 యాక్షన్. టీవీలోంచి బయటికి ఎందుకు వెళ్తాను? వన్ మోర్. రెడీ రెడీ సార్. రెడీ 1 2 3 యాక్షన్. అమ్మా అమ్మా అమ్మా
ఇది కామెడీ సీన్ అనుకున్నారు, సీరియస్ సీన్ అనుకున్నారు. సీన్ మార్చ్ ఆ డైలాగ్ వెళ్ళిపోదాం. ప్రాంప్టింగ్ అతనికి ఒకసారి వద్దు సార్, ప్రాంప్టింగ్ కాదు, అసలు బొంబే హీరో. వాడొచ్చినా వీడొచ్చినా ఎవరొచ్చినా కొట్టు. వాడొచ్చినా వీడొచ్చినా ఎవడొచ్చినా ఈ ఏరియాలో ఏ గొడవ జరిగినా ముందు నేనుంటా. నేను కొట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి రా, బ్యాక్గ్రౌండ్ చూస్తా. లాస్ట్ సీన్ చెప్పు. ఇది సినిమాలో మామూలు సీన్ కాదు, సినిమా నిలబెట్టే సీన్ సార్. అది వీడొచ్చిన వద్దు. రెడీ సార్. ఏంటనుకున్నారు, వెనకాల నుంచి హీరోలు కత్తులతో పుచ్చారు 100 కత్తులు. ఓకే. నాన్నకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. Yeah. కానీ నాన్నకి పొడిచిన బాధ తెలియకూడదు, అట్ ద సేమ్ టైం ఈ బాధ ఆనందం. Yeah. చూసారా సార్, ఏ హీరో కూడా చిత్ర పరిశ్రమ రాని సీన్ ఇచ్చారు. ఈ సీన్ నాకు బాగా నచ్చింది. అవును సార్. రెడీ 1 2 3 యాక్షన్. నాన్న ఇక్కడ ఎవరైనా సామూహిక వివాహాలు జరుగుతున్నారా ఇలా ఆశీర్వదించడానికి? ముహూర్తం చూడండి. ఓకే సార్. రెడీ స్టార్ట్. రెడీ. వీడొచ్చినా వాడొచ్చినా ఎవడొచ్చినా మరి ఇదే డైలాగ్ నాకు అర్థం కాదు. ఇదే కదా సార్ సినిమా నుంచే పెట్టే డైలాగ్. రెడీ. షారుఖ్. వాడొచ్చినా వీడొచ్చినా ఎవడొచ్చినా ముందు వీడి. ఏయ్ 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 వాడొచ్చినా వీడొచ్చినా ఎవడొచ్చినా ఈ ఏరియాలో ఏ గొడవ వచ్చినా ముందు నేనుంటాను. నేను కొట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడు, బ్యాక్గ్రౌండ్ చూస్తా. ఇంతకు మన సినిమా పరిస్థితి ఏంటి? సల్మాన్, షారుఖ్, సుధాకర్. అంటే ఏంట్రా? ప్రసాద్ ల్యాబు, రామానాయుడు ల్యాబు. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలు. నిన్నటి వరకు గూగుల్ సెర్చ్ లో ఒకటే సెర్చ్ చేసేవాళ్ళు. నరేష్ కి పెళ్ళైందా, నరేష్ వయసు ఎంత, అసలు నరేష్ జబర్దస్త్ లోకి ఎలా వచ్చాడు, ఇవన్నిటికీ సమాధానం ఒకటే, నరేష్ బయోపిక్. మొన్న భాస్కర్ బయోపిక్ తీసాడు. బయోపిక్ అంటే ఏంటో నేను తీస్తా, ఇవాళ చూస్తారు మీరు బయోపిక్ అంటే ఏంటో. ఈ ప్రపంచానికి సూర్యుడు చంద్రుడు ఎంత అవసరమో నా బయోపిక్ వాళ్ళిద్దరు అంత అవసరం. పిలిపించారా వాళ్ళిద్దరిని? ఏ భాస్కర్ ఎలా ఉన్నా? బాగున్నా. ఏదో సినిమాలో క్యారెక్టర్ అని పిలిచావు. సినిమా తీస్తున్నాను భాస్కర్. ఏ సినిమా? నాటి నరేష్ బయోపిక్. సూపర్ ఐడియా. నీ బయోపిక్ ఏం చేద్దాం అంటే వెబ్ సిరీస్ చేద్దాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో కామెడీ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలకు నువ్వు చాలా ఇష్టం కాబట్టి ఆ వెబ్ సిరీస్ ని కామెడీగా విభజించి కార్టూన్ లో వెబ్ సిరీస్ చెప్పిన ఒక్కొక్క ముక్క 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 ఏ పోగోలో వేసావు అనుకో బాగా చూస్తారు. ఇది వెళ్ళి మీ పిల్లలకి చెప్పు, జోకు బాగుంది. 100 కోట్లు పెట్టి తీస్తున్నా నరేష్ బయోపిక్. సార్ వీళ్ళిద్దరికి సీన్లు చెప్పరా? ఫస్ట్ సీన్ అండి, ట్యాంక్ బండ్ దగ్గర మీరు సుధాకర్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ లోపల నరేష్ వచ్చి కాపాడతాడు మిమ్మల్ని. నీవెందుకు ఆత్మహత్య చేసుకుంటావు? స్కిట్ లేని పరిస్థితిలో ఉంటారు భాస్కర్. ఆ టైంలో ఒక గొప్పోడు రావాలని మీరు దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు. ఆ టైంలో నేను ఎంట్రీ అవుతాను. మమ్మల్ని కాపాడేవాడు ఎవడు లేడా అని. మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేడా? మాకు పంచులు ఇచ్చేవాడు ఎవడు లేడా? మాకు ఐడియాలు ఇచ్చేవాడు ఎవడు లేడా? నాకు ఎప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు. ఏం మాట్లాడుతున్నారు? ఇది నా బయోపిక్, నీ చెప్పినట్టు చెయ్యాలి, మూసుకొని ఉండంతే. ఇదిగో సుధాకర్, నీ టీమ్ లో నువ్వు కంటెస్టెంట్ ఓ తెలీదు, టీమ్ లీడర్ ఓ తెలీదు. ముందు అది క్లారిటీ తీసుకొని రా. సుధాకర్ చెప్పు. జబర్దస్త్ టీమ్ లీడర్ వచ్చింది కానీ ఒక్క లైన్ లేదు, అసలు కంటెస్టెంట్ లేడు. అలాంటి కంటెస్టెంట్ లేనప్పుడు ఎందుకు మనం బతకడం? అదిగో ఆ ట్యాంక్ బయట దూకి చచ్చిపోదాం. పద. ఏం చెప్తున్నారు? అసలు ఎమోషన్ లేదు, లేదు. దరిద్రంగా చేస్తున్నారు. ఎలా చేయాలి నేను చూపిస్తా. అయ్యో 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 దేవుడా, అది. నాకు పంచులు ఇచ్చే వాళ్ళే లేరే, నాకు యాక్టింగ్ నేర్పించే వాళ్ళే లేరే, నాకు కామెడీ చెప్పే వాళ్ళే లేరే, కామెడీ నేర్పే వాళ్ళే లేరే. ఎందుకు మనుషులుగా పుట్టించావు? ఈ జబర్దస్త్కి దరిద్రాలను దాపురిచ్చావే అని అనుకోవాలి. అప్పుడు నేను వస్తా. అది కరెక్ట్. సేమ్ నాకు అలా కావాలి. ఏ కెమెరా రోలింగ్ యాక్షన్. అయ్యో అయ్యో మమ్మల్ని కాపాడేవాడే లేడా? అయ్యో నన్ను కాపాడేవాడు లేడా? నాకు కామెడీ నేర్పించేవాడే లేడా? మాకు కామెడీ నేర్పించేవాడే లేడా? దేవుడా, దేవుడా, మనుషులుగా సృష్టించి మనుషులుగా సృష్టించి ఇంత నికృష్టంగా చూస్తావా? ఇంత నికృష్టంగా చూస్తావా? మాకు దేవుడు లాంటి ఒక మనిషి కావాలి. మాకు దేవుడు లాంటి ఒక మనిషి కావాలి.
సార్ మీరు కామెడీగా మాస్క్ కట్ 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 కట్. ఏంటయ్యా ఏంటి? మీ ముందుకు ఒక స్టార్ వచ్చాడు, ఒక దేవుడు లాంటి వ్యక్తి వచ్చాడు మీ టీంను ఆదుకోవడానికి. మీరు ఎలా చూడండి. అయ్యో అయ్యో ఇది యజనయ్యా. వీళ్ళకిద్దరికి బాగా గరం ఎక్కువైపోయిందిరా. రెడీ కెమెరా రోలింగ్. యాక్షన్. మీరు భయపడకండి. నేను ఇందాక కార్ లో వస్తున్నప్పుడు నాకు 2 తలకాయల స్కిట్ అని ఒకటి ఆలోచన వచ్చింది. అది మీరు చేస్తే బాగుంటుంది. అదేనా? అలాగే ఈ పక్కన ఉంటుంది ఏంటి? సనత్ నగర్. శనత్ నగర్. అది ఒక మనం 15 పాటలు చేయొచ్చు. శనత్ నగర్ సత్యాన్ని. దేవుడా. నువ్వు కృష్ణరాజులా బాగా చేస్తావు కాబట్టి నువ్వు బాగా చేయొచ్చు. నువ్వు కృష్ణగారిలా చేయొచ్చు. హ్యాపీగా మనం టీం నడిపించొచ్చు. ఓకే ఇంక నుండి ఇలా టీముకి నేనే రాజు, నేనే మంత్రి. నాటి నరేష్ ఒడుగు పడింది. కాకేజ్. రే 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 నువ్వు జబర్దస్త్ వచ్చేటప్పుడు కారులో వచ్చావా? యా. ఏం చేస్తుంటారా మీ నాన్న? మా నాన్న బెంగళూరులో బిజినెస్ మ్యాన్. ఏముంటాయి ఆడికి? 5 ప్యాలెస్లు. ప్యాలెస్ ఆ, ఐదు. ఏది నీకు? అందుకే నా బయోపిక్ లో ఒక స్టార్ ని పెట్టా. నాకు తండ్రిగా ఎవర్రా? ఒక దేవుణ్ణి పెట్టా. ఎవరు? కెమెరా రోలింగ్ యాక్షన్. నరేష్ నా కొడుకు కోట్లాది రూపాయల ఆస్తిని ఎడంకాల్తో తన్ని జబర్దస్త్లో మీలాంటి దీనులందరికీ జీవితాన్ని ఇద్దామని వచ్చాడు. థాంక్యూ సార్. థాంక్యూ. ఓకే రెమ్యునేషన్ పంపించు. ఓకే సార్. నెక్స్ట్ స్క్రీన్ ఏంటంటే సార్ ఆ. మిమ్మల్ని జబర్దస్త్ డైరెక్టర్ వచ్చి టీమ్ లీడర్ చేయమని అడుగుతారు. కెమెరా రోలింగ్ యాక్షన్. నరేష్ సార్. ఇంక నువ్వు బుల్లెట్ భాస్కర్ సుధాకర్ టీంలో చేయనవసరం లేదు. సార్. నేను టీం లీడర్ని చేశాను. శివున్నారు. నిన్ను టీం లీడర్ని చేశాం. లేదు సార్. నా వల్ల కాదు. నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను సార్. అబ్బో. అన్యాయం చేయలేను. టీమ్ లీడర్ పేరెంట్ సార్. నాటి నరేష్. అయ్యో వద్దు సార్. నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను సార్. చేయలేను. ఇంతకి చెక్కు ఎంత సార్? కెట్టికి 5 లక్షలు. అయ్యో వద్దు సార్. నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను. నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను. చేయలేను. చెక్కు ఎవరి పేరు మీద వస్తుంది సార్? నీ పేరు మీద నరేష్. వద్దు సార్. వద్దు. వద్దు సార్. ఈ ఓవరాక్షన్ పరాకాష్ట. నా దేవుళ్ళకి నేను అన్యాయం నీ భక్తులకి రా. నా భక్తులకి నేను అన్యాయం అరే చేయలేను. మామూలు యాక్టింగ్ కాదురా, ఓవర్ యాక్టింగ్. ఇంతకి క్యారవాన్ ఉంటుందా సార్? నీ కార్వాన్ ఇస్తాం. అయ్యో వద్దు సార్. కాకి. 3 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఈ పెర్ఫార్మెన్స్ నా స్కిట్ లో చేసావరా? నా బయోపిక్ నా ఇష్టం. నెక్స్ట్ రేడియో చూడండి. డైరెక్టర్ గారు వచ్చి నన్ను అడుగుతారు నువ్వు చేయట్లేదని ఆ, చెప్పి. డైరెక్టర్ రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. భాస్కర్ డైరెక్టర్ గారు చెప్పు. నరేష్ ని టీం లీడర్ చేస్తున్నావా? దానికే ఉంది చేసుకోండి. దానికే ఉంది మమ్మల్ని అడుగుతా. ఏయ్ కట్ 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 కట్. ఏంటి? ఏ? నరేష్ టీమ్ లో వదిలేసి వెళ్ళిపోతున్నాడు మీరు. అయితే గుండె పట్టుకొని వద్దు సార్. ఆ. వద్దు సార్. అయ్యో నరేష్ లేకపోతే మేము ఉండలేము సార్. అయ్యో అది చొక్కా చింపుకోవాలి. అది కావాలి. వాడు లేకపోతే ప్రాణాలు లేని శవాలు అయిపోతావు. వాడు లేకపోతే ప్రాణాలు లేని శవాలం అయిపోతావు. ఎందుకు పనికిరాని ఎదవలు అయిపోతావు. నా టీమ్ లోంచి టీమ్ లీడర్ పోతేనే నేను పట్టించుకోలేదు. ఆఫ్టర్ ఆల్ కంటెస్టెంట్ ఇది నేను డబ్బులు ఇస్తున్నా నీకు. ఇది నా బయోపిక్. బయోపిక్ చేయవయ్యా. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. నీకేంది అడిగారైతే చెయ్య. కెమెరా రోలింగ్ యాక్షన్. భాస్కర్ సుధాకర్ సార్ చెప్పండి సార్. నరేష్ ని టీం లీడర్ చేస్తున్నావా? సార్ దానికి నరేష్ ఏమన్నాడు సార్? ఒప్పుకోవటం లేదయ్యా. సార్ నరేష్ లేకపోతే పరికిరాడు అయిపోతాం సార్. వాడు లేకపోతే స్కిట్ లో కామెడీ ఉండదు. వాడు లేకపోతే స్కిట్ లో కామెడీ ఉండదు సార్. మీరు ఒప్పించాలి. కాళ్ళ వేళ పడండి, లేదంటే మిమ్మల్ని తీసేస్తారు. సూపర్. మీరు నా ఇంటికి రావాలి నెక్స్ట్ సీన్. మేము నీ కాళ్ళు పట్టుకుని బతులాడితే నువ్వు టీమ్ లీడర్ అయ్యావా? చెయ్, చెయ్, చెయ్. పేమెంట్ ఇస్తున్నా. నా బయోపిక్ సార్ వెళ్ళిపోతా అంటుండు చూడండి. కోర్టులో కేసేద్దాం చెప్పు. కేసేస్తా నేను. అయితే చేస్తా. కెమెరా రోలింగ్ యాక్షన్. అరే నరేష్
అన్నా ఏమైంది? నువ్వు ఇవాళ నుంచి నా టీంలో చేయడానికి వీల్లేదురా. ఓరు నీ పెర్ఫార్మెన్స్ తగలట్ట. అన్నా అన్నా కావాలంటే కొట్టన్నా తిట్టన్నా అన్నా, అంతేగాని నన్ను నీ టీంలోకి విడతీయద్దన్నా. టీం లీడర్ గా చెయ్యాలి. లేదన్నా నన్ను మీ టీంలోకి విడతీయద్దన్నా. రే నువ్వు చెయ్యాలిరా. లేదన్నా. నువ్వు చచ్చిపోవడం కాదురా, నువ్వు టీం లీడర్ గా చేయకపోతే నేను చచ్చిపోతా. చేస్తా. నేను టీంలోకి వెళ్ళిపోయానని నన్ను దూరం పెట్టద్దన్నా. అరే అది కాదురా, నన్ను కుక్క కన్నా హీనంగా వాడుకున్న సుధాకర్ గారిని వాడుకోవా? నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. మేము యుగండా నుంచి వచ్చామండి. మీకు డాక్టరేట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇంత చిన్న వయసులో నాకు డాక్టరేట్? ఇంత 6 సంవత్సరాల్లో మీరు ఇంత గొప్పగా ఎదిగారు. ఎవరికైనా 6 సంవత్సరాలు? ఇది నా బయోపిక్, నా ఇష్టం వచ్చినట్టు. నీకు 6 ఏళ్ళ? అవును. 6 సంవత్సరాల్లోనే మీరు ఇంత గొప్పగా ఎదిగారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. వద్దండి డాక్టరేట్ నాకు వద్దండి. నన్ను ఇంత వాణ్ణి చేసిన నా గురువు గారికి ఇవ్వండి. సుధాకర్, నీకు వచ్చిన డాక్టరేట్ నరేష్ వద్దంటే వచ్చిందా? అంతే కదా. నరేష్ గారు వాడికి వచ్చింది ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ విషయం తెలియలేదే. నా చేతుల మీదుగా నా గురువు గారికి ఫోటో. అది కాదురా, మా గొప్పతనం గురించి ఏం లేదా? లేదు, నా గొప్పతనం ఉంటుంది. మరి నెక్స్ట్ పార్ట్ 2 అని రాస్తున్నావు, అదే ఎవరిది? అది కూడా నీదేనా? ఇందులో ఇంకా పెద్ద పెద్ద క్యారెక్టర్లు వస్తా ఉంటాయి. ఆ? ఓకే, దాని తర్వాత పార్ట్ 2 లో కలుసుకుందాం. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. పార్ట్ 2 లో రియల్ ఎంటర్టైన్మెంట్ ఏంటో చూపిస్తా. రాధా గోపి వర్షం కురిసిన రాత్రి. రాధా గోపి విధి ఆడిన వింత నాటకంలో ఇలా జరిగింది. ఇందులో నా తప్పే లేదు. దీంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉంది. నీలాగే ప్రతి ఆడది అర్థం చేసుకుంటే మగాళ్ళకి కష్టాలు తప్పుతాయి. నువ్వేం బాధపడు, నేను పెళ్లి చేసుకుంటాను. గోపి రాధా, అన్ని నా చేతులు ఉండవు కదా గోపి. పెళ్లి నా తండ్రిని ఒప్పించి నేనే నీ దగ్గరికి వస్తాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ ఎదురు చూసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రాధా రాధా రాధా. ఎన్నేళ్ళ తర్వాత ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు? గోపి బాబు, ఏమిటి రంగయ్య, ఎంతకాలం ఇలా తాగుతుంటారు బాబు? పర్సులో డబ్బులు బాటిల్లో బ్రాందీ అయిపోయినంత వరకు. మీ ఆరోగ్యం పాడైపోతుంది బాబు. పిచ్చివాడు, రాధ లేని జీవితం నాకు అక్కర్లేదు రంగయ్య. నేను రాధ కోసమే బతుకుతున్నాను, రాధ కోసమే చస్తాను. వెళ్ళిపో, నన్ను విసిగించు. ఏమిటి రంగయ్య? ఒక్కసారి చూ. ఈ బిడ్డ ఎవరో తెలుసా బాబు? ఎవరు రంగయ్య? నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినటువంటి ఆ రాధ ఈ బిడ్డను కనేసి అనాథాశ్రమంలో విడిచిపెట్టేసింది బాబు. ఆ విషయం తెలుసుకొని నేను వెళ్ళి తీసుకొచ్చాను బాబు. ఎంత పని చేసావు రాధ. ఈ పసిగొట్టు నాకు వదిలేసి వెళ్ళిపోతావు. ఏడొద్దు నాన్న, ఏడు. జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. అలాగే నాన్న. నాన్న బాబు, ఇవాళ పింకీ బర్త్డే నాన్న. అయితే వెళ్ళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకో. నాన్న, చంటి వాళ్ళ మమ్మీ కూడా వస్తుందంట నాన్న. చంటి గారు రావడమే చాలా గ్రేట్. వాళ్ళ అమ్మ కూడా వస్తుందంటే ఇంకా గ్రేట్. నాకెప్పుడు వస్తుంది నాన్న అమ్మ? బాబు, మన జీవితంలో అమ్మాలి అనే పదం వినిపించకూడదు. మనల్నిద్దరిని బొమ్మలు చేసి విధి ఆడిన వింత నాటకంలో వదిలేసి వెళ్ళిపోయింది మీ అమ్మ. నాన్న, నాకు అమ్మతో తిరగాలని, అమ్మతో తినాలని, అమ్మతో పడుకోవాలని ఎంత ఆశగా ఉంటుంది నాన్న. పిచ్చివాడు, నువ్వే ఎంత బాధపడితే 10 ఏళ్ళగా నేనెంత బాధపడుతున్నానో నేనెవరితో చెప్పుకోగలను. నాన్న, అమ్మ ఎక్కడుంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు.
కనీసం ఎక్కడ ఉంటుందో తెలియదు. నువ్వు అసలు స్కూల్కి ఎందుకు రావో కూడా తెలియదు. కోపంగా ఉంటుంది నాన్న, చాలా కోపంగా ఉంటుంది. కంటికి కనిపించిన శత్రువులతో నేను పోరాటం చేస్తున్నాను నాన్న, పోరాటం చేస్తున్నాను. ఏడొద్దు బాబు, ఏడొద్దు. లేదు నాన్న, నువ్వు ఒక్కసారి ఊ అని అమ్మ తీసుకొని రా. కష్టాన్ని ఇంటి కాపాడు. అది నా చేతుల్లో లేదు బాబు, లేదు. కలిసి ఉండడం అంటే నువ్వు నేను తలకాయలు ఊపుకుంటూ తిరగడం కాదు నాన్న. ఇంట్లో అమ్మ నువ్వు నేను కలిసి ఉండడం నాన్న. నేను ఇప్పటికీ తినేటప్పుడు ఒక ముద్ద తీసి అమ్మకి పేరు మీద పెడుతున్నాను. అందుకే నా రాత్రులు నీ గదిలో నుంచి ఎలా చచ్చిన వాసన వస్తుంది. క్షమించు నాన్న, శిక్షించు నాన్న. దయచేసి నాకు ఒక అమ్మ ఉందని గుర్తించు నాన్న. నువ్వు పెద్దవాడు అవ్వాలి, కాలేజీకి వెళ్ళాలి. పెద్దవాడిని అయితే అమ్మని చూపిస్తావా? చూపిస్తాను బాబు. చూపిస్తావా? నేను ఇప్పుడే పెద్దవాడిని అయిపోతాను నాన్న. ఇప్పుడే పెద్దవాడిని అయిపోతాను. సరే బాబు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? కాలేజీకి వెళ్తున్నా అన్న. నువ్వు ఎన్నైనా తిరుగు, ఫ్రెండ్స్ తో తిరుగు, కానీ ఆడవాళ్ళకు దూరంగా ఉండు బాబు. ఏనా మగాడికి టీనేజ్ డ్రైనేజ్ లాంటిది బాబు. ఒక్కసారి టీనేజ్ లో కాలు జారితే జీవితం అంతా ఆ కంపుని భరిస్తూ ఉండాలి. నేను నీ కొడుకున్నా అన్న. అదే బాబు నా భయం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అబ్బో చిన్నదానా ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఏ కాలేజ్? స్టెల్లా కాలేజ్. నాది కూడా అదే కాలేజ్. వెళ్దామా కాలేజీకి? పదా. ఆగు. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొచ్చావు? కాలేజీకి వెళ్ళాను. ఒక్కసారి నీ ఫేస్ చూపించు. ఎర్రగా ఉన్నా నీ పెదాలు చూస్తే చెప్తారా నువ్వు కాలేజీకి వెళ్ళలేదని. ఎక్కడికి వెళ్ళావు? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న. ఆ అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అడిగావా? ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ లేరన్న. ఈ కాలంలో అమ్మాయికి లవర్ ఉన్నాడని అడగడం, కండక్టర్ని చేరడగడం ఒకటేరా. ఇద్దరు కూడా ఉండి లేరని చెప్తారు. వద్దురా, ఈ ప్రేమను మనకు వచ్చినావు. నాన్న, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయితో ఉంటానన్న. అయితే అమ్మాయిని రేపే మన ఇంటికి తీసుకురా. థ్యాంక్ యూ నాన్న. నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ నాన్న. వయసు దారి తీసింది, వలపుల కలిసింది. మా నాన్న మన ప్రేమ నమ్మట్లేదు. మా ఇంటికి వచ్చేస్తే మా నాన్న పరిచయం ఇప్పిస్తాను. ఆగు రాజా, నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తీసుకొస్తాను. త్వరగా వస్తావు కదా? వస్తాను రాజా. నీకోసం వెయిట్ చేస్తాను. బాయ్ రాణి. బాయ్ రాజా. బాయ్ రాణి. అత్తయ్య, 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 నేను ఒక అతన్ని ఒక అతన్ని ప్రేమిస్తున్నావా? మొగాడంటేనే మోసం, మోసం అంటేనే మొగాడని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలు పోసినట్టు పోసి పెంచితే నా ముందుకు వచ్చి ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అత్తయ్యా అని గొంతెత్తి చెప్తున్నావా నువ్వు? అత్తయ్య, నిన్నెవరో మోసం చేశారని అందరిని అలా అనుకోవడం. రాణి! మాటలు మర్యాదగా రాని. అసలు తప్పు నీది కాదే. నేను ఇంతగా మాట్లాడేలా వంచా చూడు. వాడిది గొడవ అంటే వాడి దగ్గర అత్తయ్య, అత్తయ్య, పిలువాని పిలువు. రాజా, రాజా, పిల్ల చూపులకు వచ్చావా లేదంటే పేరెంట్ అని పిలవడానికి వచ్చావా? రాజా వీడే నన్ను ప్రేమించింది. ఏం మాయ మాట చెప్పినారా నేను మోసం చేశావు నాన్న. ఏమిటి బాబు? హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. పెదవులు విడిరాగా నిలువవే కడ. ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఇంకా నా నుంచి ఏం తీసుకుపోతావని వచ్చావు? ఇదిగో మా అమ్మాయి వెంట మీ అబ్బాయి కాలేజీకి వెళ్తుంటే అల్లరి చేస్తున్నాడు. పద్ధతిగా పెంచుకోమని చెప్పడానికి వచ్చా. అయినా
తండ్రికే సంస్కారం లేనప్పుడు కొడుకు ఎక్కడి నుంచి వస్తుందిలే సంస్కారం. ఇంకొకసారి మీ అబ్బాయి మా అమ్మాయి వెంట పడితే మర్యాదగా ఉండదని హెచ్చరించడానికి వచ్చాను. మిస్సెస్ రాధాదేవి, మిస్ రాధాదేవి, మిస్ రాధాదేవి అంటే నీకు ఇంకా పెళ్ళవలేదా? అంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా రాధా? ఒక మగాడికి మోసం చేసి వెళ్ళిపోవడం చాలా సులువే, కానీ ఆ మోసాన్ని ఒక ఆడది మర్చిపోవడానికి ఒక జీవితం పడు. నేను కూడా ఇలాగే ఖాళీగా మూడు వారిపోయి ఉన్నాను రాధా. ఈ 25 ఏళ్ళు నీ గురించి ఎంత తప్పించానో తెలుసా? అందుకే నా పెళ్లి చేసుకొని చెట్టంత కొడుకుని కన్నావు. వీడు నా కొడుకా? నా కొడుకు పురిట్లా చనిపోయాడు. ఎవరు చెప్పారు రాధా? ఒక్కసారి నీ రంగు నా రంగు కలవకపోయినా ఈ పాల పొంగును చూడు. రంగయ్య, ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పు ఎవడికి. అమ్మా రాధమ్మా, నీ బిడ్డ పురిటిలో చనిపోయాడని నీకు చెప్పిన మీ తండ్రి ఆ బిడ్డను తీసుకుని అనాథాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. ఈ బిడ్డ ఎవరో కాదమ్మా, నీకు పుట్టిన బిడ్డమ్మా. రాజా, 25 సంవత్సరాలుగా అమ్మా అన్న పిలుపు కోసం నా గుడ్డ కొట్టుకుంటుంది బాబు. ఒక్కసారి అమ్మాని పిలువ నాన్న. దిక్కులు పెక్కటిల్లేలా పిలు బాబు. ఆ పిలుపు కోసం నేనే కాదు బాబు, ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్నారు. పిలువు బాబు, పిలువు. అమ్మా అమ్మా, అమ్మా. ఇంకొకసారి పిలువు బాబు, పిలువు బాబు. అమ్మా, చూసావా? నా కొడుకునే నమ్మా అన్నాడు. పిలువు చెప్పవా? ఇంకొకసారి పిలువు, పిలువు గోపి, పిలువు. అమ్మా, అమ్మా. జరిగింది ఏదో జరిగిపోయింది. మన ఇద్దరికి హ్యాపీగా ఉందాం బాబు. మీరిద్దరు కూడా హ్యాపీగా సంసారం చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకే నాన్న.